ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్రాంతి సంబరాల్లో శుభాకాంక్షలు అండి. ఈరోజు జనసేన టీడీపీ పార్టీల కార్యక్రమంలో మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా కాకరపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు కల్మిలో భాగంగా ఈరోజు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గులు పోటీలు గత 10 సంవత్సరాలుగా మా గ్రామ యువత మరియు పెద్దల సహకారంతో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి సంబరాల్లో ముగ్గులు పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా అదేవిధంగా జనసేన యూత్ ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దల సహకారంతో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 5 విజేతల్ని నిర్వహించి బహుమతులు బహుకరించడం జరిగింది. దాంతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనం బహుమతులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో చాలా ఆనందంగా జరిగినాయి కాబట్టి మరి జనసేన టీడీపీ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇది నిర్వహించడం జరిగింది. జై హింద్. బల్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో గత 10 సంవత్సరాల బట్టి నుంచి భారీగా సంక్రాంతి సంబరాలు అనేది కాకరపల్లి యువత పెద్దలు అందరూ సపోర్ట్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నాం. 11వ సంవత్సరంలో కూడా ముగ్గులు పోటీ అనేది పెట్టాం. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భారీ ఎత్తున ముగ్గులు పోటీలని నిర్వహించడం జరిగింది. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజ్లు అనేవి ఇవ్వడం జరిగింది. అది కాకుండా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రైజ్లు అనేవి నిర్ణయించాం. ఈ విధంగా కాకరపల్లి యువత పెద్దలు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా సపోర్ట్ చేస్తే బాగా ఈ ముగ్గుల పోటీలు, అది కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు ఇలాంటివన్నీ కూడా కాకరపల్లి యువత పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం జరుగుతుంది. దాని ప్రకారంగా అందరూ కూడా కాకరపల్లి యువతలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రాన్ని. ఈ సంక్రాంతి సంబరాల్లోనే ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 10 సంవత్సరాలు బట్టి కాకరపల్లి గ్రామంలో నిర్వహించే ముగ్గుల పోటీలు మరియు 11వ సంవత్సరం కూడా అదేవిధంగా దానికంటే భారీగా ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక 5 విజేతలను ఎంపిక చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు పెద్దల సహకారంతో నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.